మధ్యగారిలో విలీనం చేయొద్దు. రాజమండ్రి పోస్టులు వచ్చినట్టు నా పేరు సూరిబాబు, బూసిపుట్ పంచాయతీ, ముంచంపుట్టు మండలం, అల్లూరు జిల్లా. ఇప్పుడు ఏంటంటే మా బూసిపుట్ పంచాయతీకి 18 గ్రామాలు ఉన్నాయండి. ఈ 18 గ్రామాలు తీసుకెళ్లి మధ్యగారు మండలంలో విలీనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే మాకు ప్రభుత్వం అనేది ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది పదవులు మారినా, పదవులు దిగినా, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు వచ్చినా మా పంచాయతీకి వచ్చి ఎమ్మెల్యే కలెక్టర్లు అయితేనేమి, పిఓలు అయితేనేమి వచ్చి తిరిగి వెళ్తున్నారు తప్ప మా పంచాయతీ ఇప్పుడు దాకా కూడా అభివృద్ధి అనేది చెందడం లేదండి. అలాగే ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడప్పుడు ఇది రోడ్ అనేది అయింది. మళ్ళీ తీసుకెళ్ళి మధ్యగారు మండలం చేసి ఇక్కడ వచ్చిన ఫండ్స్ అంతా తీసుకెళ్ళి అక్కడ మండల కేంద్రాలు కట్టడానికి అనేసి అక్కడ ఉపయోగిస్తారు. మా బూసిపుట్ పంచాయతీకి ఇప్పుడు దాకాను పంచాయతీ మాత్రమే పేరు అనేది ఉన్నాయి తప్ప ఇక్కడ సరైన ఒక పంచాయతీ కార్యాలయం లేదు. ఒక పంచాయతీకి రైతులు వచ్చిపోవడానికి ఒక సచివాలయం లేదు, ఏమి లేదు. అలాంటప్పుడు కూడా రెండోసారి తీసుకెళ్లి మధ్యగారు మండలం చేసి మా రైతుల మనోభావాలని దెబ్బతీయడం అనేది మంచి పద్ధతి కాదండి. మేము ఇప్పటికే 4 కిలోమీటర్లు అనేది ర్యాలీ చేసుకొని వచ్చాము. అదే కానీ మధ్యగారు మండలానికి మళ్ళీ బూసిపుట్ పంచాయతీ మరి నియమం చేసినట్లయితే మేము భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. మేము ఎక్కడి దాకా అయితే అక్కడి దాకా పోరాటం చేయవలసింది కూడా ఉంటుంది. నా పేరు దార వెంకట్రావు, సరియాపల్లి గ్రామము. మా యొక్క బూసిపుట్టు పంచాయతీ మధ్యగారులో విలీనం చేసే యోచనలో ఉన్నందున మేము సుమారుగా ఈరోజు దాదాపుగా 4 కిలోమీటర్ల దాకా మేము ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మాకు మధ్యగారు మండలంలో మా బూసిపుట్టు విలీనం చేసినట్లయితే భౌతికంగా భౌగోళికంగా చాలా ఇబ్బందిగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కావున మాకు ఈ కూటమి ప్రభుత్వం వారు మాకు ముంచెంపుట్టు మండలంలోనే యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మధ్యగారులో మాకు బూసిపుట్టు పంచాయతీ విలీనం చేసినట్లయితే ఎన్నో కొండలు ఎక్కుతూ, ఎన్నో వాగులు దాటుతూ వెళ్ళే పరిస్థితి కావస్తుంది. కావున మనకు ఈ ప్రభుత్వం వారు దయచేసి మాకు ముంచెంపుట్టు మండలంలోనే ఇది వరకు ఎలాగైతే ముంచెంపుట్టు మండలంలోనే యథావిధిగా కొనసాగుతుందో అదే విధంగా ఇప్పటి నుండి కూడా ముంచెంపుట్టు మండలంలోనే మా యొక్క బూసిపుట్టు పంచాయతీ యథావిధిగా కొనసాగించి మా యొక్క ఆవేదనని ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని ఈ గవర్నమెంట్ ని కోరి ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంతల గణపతి, మాది బూసిపుట్టు గ్రామ పంచాయతీ, ముంచెంపుట్టు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు మాకు బూసిపుట్టు గ్రామంలో ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మండలాలు పెంచుటకు కొన్ని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు జరుగుతున్న తరుణంలో బూసిపుట్టు పంచాయతీని మధ్యగారు మండల కేంద్రంలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో విలీనం చేయుటకు ఏదైతే ప్రభుత్వం భావిస్తుందో ఆ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మా యొక్క బూసిపుట్టు గ్రామ ప్రజలు సుమారు 4 కిలోమీటర్ల దూరం నుండి ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. వాటికి భాగంగా ఈ విషయాన్ని ప్రభుత్వం వారు దయచేసి బూసిపుట్టు పంచాయతీని ముంచెంపుట్టు మండల కేంద్రంలోనే విలీనం చేసి అందులోనే పొందుపరిచి అందులోనే మాకు కొనసాగించాలని ప్రభుత్వం వారికి డిమాండ్ చేస్తున్నాం. మాకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికే మేము అభివృద్ధికి అవడానికి ముందుకు సాగుతున్నాము. ఈ తరుణంలో మాకు మధ్యగా మండల కేంద్రంలో తీసుకెళ్లి విలీనం చేస్తే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి పడిపోతామని బూసిపుట్టు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ విషయానికి వ్యక్తం చేస్తున్నాము. అందుగురించి ప్రభుత్వం వారు దయచేసి మాకు ముంచెంపుట్టు మండల కేంద్రంలోనే మా యొక్క బూసిపుట్టు గ్రామం పంచాయతీ అందులోనే పొందుపరిచి మాకు తగు న్యాయం చేస్తారని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
పంచాయతీ ముంచంపుట్టు మండలానికి యథావిధిగా కొనసాగించాలి. పంచాయతీ ముంచంపుట్టు మండలానికి యథావిధిగా కొనసాగించాలి. పంచాయతీ మధ్యకారులో వినామం చేస్తే ఊరుకో. పంచాయతీ మధ్యకారులో వినామం చేస్తే